స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు బుధవారము స్వామి సన్నిధికి భక్తులు వస్తూ ఉన్నారు. లేకపోతే మరి ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు ఆయన కూర్చుంటారు లేరా వాళ్ళు కూర్చుంటారు లేరా వాళ్ళని నరసింహయ్య బాలాపురం నరసింహయ్య అల్వేలు మంగమ్మ గారు ఓకే 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 ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించవచ్చు. మా ప్రేక్షకులు మా అభిమానులంతా కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీధరం భాస్కర్ ఎర్రవరం స్వామి వారిని చూడొచ్చు, దర్శించవచ్చు. మీరు ఇటు సైడ్ రైట్ సైడ్కి వెళ్ళి చూడండి. నేనైతే మన రాడి గెలవాలని అనుకుంటా సార్. తప్పకుండా ఓకే సార్, అలా తప్పకుండా చేద్దాం సార్, తప్పకుండా అలా జగన్ బియ్యే ఎవరనుకున్నావు సంతానం ఆయన అన్ని కొబ్బరికాయలు కింద పెట్టు, అది పట్టుకున్నాను. ఎందుకు తడిగుడ్ల మీద వచ్చి తడిగుడ్ల మీద రాకూడదు. నువ్వు పెద్ద తక్కువ చేస్తే ప్రమాణం చేయడానికి తడిగుడ్డలతో గుళ్ళో పోదాంపా మాట్లాడుతూ అంటారు. ఎందుకు ఏదో పాపాలు చేస్తే తడిగుడ్డలతో రావాలి. అంత మీద రాబాకు, తప్పు నాన్న ఈసారి రాబాకు. అన్యోన్య దాంపత్య సుఖజీవన బల సిద్ధిరస్తు, లక్ష్మీనారసింహస్వామి సుఖ సుపుత్రుడు పుత్రికా ప్రాప్తిరస్తు. ఈసారి రాబాకు అట్లా అమ్మ, రాకూడదు అట్లా అల్లి రైట్ పెట్టాను. చూడండి వస్తున్నాయి కానీ కొంచెం
అబ్బాయి 8 వారాలు కానీ 11 వారాలు కానీ తీసుకొని రావాలి. వచ్చినప్పుడల్లా మెల్ల మాల వేయించుకొని వెళ్ళాలి. అది అంటే భగవంతుడు ఇలాంటివి మెయిన్. మీ పేరు చెప్పండి, మీ వారి పేరు. శ్రవంతి శ్రీకాంత్ నామధేజస్య అన్యోన్య దాంపత్య సుఖజీవన సుందర సుమనోహర సుఖ సుపుత్రుడు పుత్రికా ప్రాప్తి వస్తుంది. ఈసారి ఇక్కడ రావాలి. ఒక్కలు కట్టం బాబు మాటలు. దేవుడు 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 పెట్టాలి. దేవుడు ఊళ్ళో ఉన్నాగా ఆయన తర్వాత గోత్రాలు ఉండవమ్మ గుళ్ళో గుడి బాబు మీరు తినబాకండి. వచ్చేయండి అమ్మ, లైన్ అంతా ఆగింది. రండి అన్న, రండి తల్లి, రండి. లైన్ అంతా ఆగింది, కింద దాకా అయింది లైన్. రండి. శతమానం భవతి శతాయు చూడండి, దేవుడికి వెళ్ళి చూడండి. లక్ష్మీనారసింహస్వామి పాదారవిందార్పణమస్తు. రావాలండి, రావాలండి. హుండీ కింద ఉందండి, క్యాష్ కౌంటర్ కింద ఉంది. అనుకోండి. దేవుడు పెట్టాలి. గుళ్ళో అయ్యగారికి పెట్టకూడదు. ఇంటికి వస్తే మీ ఇంటికి వేస్తే అయ్యగారికి పెట్టాలి. గుళ్ళో దేవుడు పెట్టాలి. రావాలండి, రండి. సమానం భవతి శతాయు ఇదేరా అదో ఇటు అయ్యగారికి వెళ్ళి రావాలండి. మీరు నడవాలండి. అమ్మ రండి తల్లి, తొందరగా చేయాలి. రావాలమ్మా. దేవుడు పెట్టాలి. దేవుడు పెట్టాలి. గుళ్ళో అయ్యగారు పెట్టకూడదు. ఇంటికి వస్తే అయ్యగారికి పెట్టాలి. చూపించినప్పటికీ మాకండి ధన్యవాదండి. ఎన్నిసార్లు వస్తారు వీళ్ళు? అది ఇక్కడ సార్ రాట్లే. నోట్ల పుండే రెండు అరే సాగుతున్నానుకున్నా పొట్ట మీద మాట్లాడవద్దు పద్దెనిమిది అవతలకి ఎవరు
అమ్మనుకుంటు పంప. జై నరసింహ, జై జై నరసింహ, జై బాలావక లక్ష్మీ నరసింహస్వామికి జై. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానందస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని మీరు చూస్తున్న దేవాలయము బాలావక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము 2022 ఆగస్టు 22వ తారీఖు నాడు స్వామివారు ఉద్భవించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారు అనేకమైనటువంటి కోరికలు నెరవేరుస్తూ వచ్చిన భక్తులకి మంచి శుభసూచకంగా చూపిస్తూ సంతానం లేని వారికి సంతానము, ఆరోగ్యము, వివాహం కాని వారికి వివాహము, రుణ బాధలు, వీధి బాధలు, అనేకమైన సమస్యలు కూడా మరి ఈ దేవాలయం దగ్గర వచ్చిన తర్వాత అన్నీ కూడా తీరిని వచ్చిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరి రేపు వైశాఖ మాసంలో అనగా 21, 22, 23 నరసింహ జయంతి సందర్భంగా మరి స్వామివారు మా దగ్గర వల్మీకములో వల్మీకము అనగా పుట్టలో ఉద్భవించాడు కాబట్టి పుట్టలో ఉండే స్వామివారు నాగేంద్ర స్వామి అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మరి ముందు రోజుగా 21వ తారీఖు మంగళవారం వచ్చింది. విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయడం జరుగుతూ ఉన్నది. 22వ తారీఖు నృసింహ జయంతి సందర్భంగా రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ముత్యాల పందిరిలో దివ్య కళ్యాణ మహోత్సవం వైభవేతంగా చేయడం జరుగుతూ ఉన్నది. 23వ తారీఖు నాడు బుధవారం నాడు స్వామివారి పూర్ణాహుతి, స్వామివారికి పుష్పయాగం కూడా ఉన్నది. మరి ఈ కార్యక్రమం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళైతే కనుక సంతానము, ఆయుష్యము, ఆరోగ్యం కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ భావంలో సమస్త బాధలు తొలగిపోతాయని వేదాలు, పురాణాలు చెబుతూ ఉన్నవి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంత ఇబ్బంది లేకుండా మీకు వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు అందరూ మంచి ఏర్పాటు చేశారు. తప్పకుండా అందరూ వచ్చి కళ్యాణాన్ని వీక్షించి ఆ కళ్యాణ వక్షంతలు శిరస్సును ధరించి కళ్యాణం కూడా ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా దేవాలయం నిర్మాణంలో ఉన్నది కాబట్టి ధ్వజస్తంభం కనుక వేస్తే కళ్యాణం రాత్రిపూట చేయాలి. దేవాలయం నిర్మాణంలో ఉన్నది కాబట్టి మధ్యాహ్నం పూటనే కళ్యాణం ఉంది. అందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని ఆ బాలావక లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై నరసింహ, జై జై.